ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ. ఈరోజు రవ్వ కేక్ ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 1/4 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అదే సుజీ అంటారు కదా, సుజీ తీసుకోవాలి. ఒక 1/2 కప్పు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది కేక్ చేసుకుని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకుంటే రవ్వ అంతా బాగా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఎగ్స్ పలకలు కొట్టుకొని వేసుకోవాలి. ఈ ఎగ్స్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే ఓకే, బ్లెండర్ తోటి అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. లేదంటే మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పౌడర్ షుగర్ మాట 1/4 కప్పు తీసుకున్నాను. ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఎగ్ మిక్చర్లో వేసుకుంటూ కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేస్తే లమ్స్ ఫామ్ అయిపోతాయి. అందుకే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం పౌడర్ వేసేసి మిక్సీ పడుతున్నాను. మొత్తం క్రీమీ స్ట్రక్చర్లోకి వస్తుంది. ఇది మొత్తం బాగా మిక్సీ పట్టుకుంటే ఇది ఇలాచీ పౌడర్ నేను ఒక 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ లేవు నా దగ్గర. వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, పైనాపిల్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఫ్లేవర్ బట్టి ఇష్టమైన ఎసెన్స్ వేసుకోవచ్చు. ఇదిగో ఫైనల్లీ ఇలా ఉంది. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దాన్ని నెయ్యి వేసుకొని మొత్తం గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకొని అందులో బటర్ పేపర్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. లేదంటే ఇది A4 షీట్ మాట. A4 షీట్ నేను ఆ షేప్లో కట్ చేసుకొని వేసుకున్నాను. వైట్ కలర్ పేపరే వేసుకోవాలి. కలర్స్ వేసుకోవద్దు. ఇప్పుడు దానిపైన కొంచెం నెయ్యి వేసి మొత్తం గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ మిక్స్చర్ అంతా ఒక బౌల్లో వేసుకొని అందులో ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకుందాం. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇది 1/2 టీ స్పూన్తో వేస్తున్నాను నేను, అందుకే 2 టైమ్స్ వేసాను. ఇంకొక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది 1/4 కప్పు మాట. 1/4 కప్పులో సగం నెయ్యి సగం నూనె వేసి మొత్తం కలిపి 1/4 కప్పు వచ్చేలా తీసుకోవాలి. 1/4 కప్పు వచ్చేలా తీసుకొని ఆ మిక్చర్లో వేసుకోవాలి. ఎగ్ మిక్చర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఎగ్ మిక్చర్తో ఎంత బాగా కలిస్తే అంత బాగా కేక్ అంత బాగా వస్తుంది. తర్వాత ఇందులో ముందుగా 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్న ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ పాలలో వేసి నానబెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసేసుకుంటే ఉండలు కింద ఉండిపోతాయి. అందుకే కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ మిక్స్ చేసిన బ్యాటర్ని కేక్ టిన్లో వేసుకుందాం. బ్యాటర్ మొత్తం కేక్ టిన్లో వేసేసుకోవాలి. కేక్ టిన్లో వేసేసుకొని ఆ కేక్ టిన్ని 2 టైమ్స్ అలా ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ పోతాయి. ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను నేను స్టవ్ మీద ప్యాన్. అట్లా వాటర్ వేసిన వెంటనే ఎవాపరేట్ అయిపోతే అది బాగా హీట్ అయినట్టు, కేక్ చేయడానికి రెడీ అయిపోయినట్టు. కేక్ టిన్ నేను కుక్కర్లో పెట్టేసుకుని ఒక 1/2 అవర్ మూత పెట్టేస్తే కేక్ రెడీ. సుజీ కేక్ రెడీ అయిపోయింది. రవ్వ కేక్ రెడీ. ఇట్లా టూత్పిక్ గుచ్చితే టూత్పిక్కి ఏం అంటుకోకుండా రావాలి. 1/2 అవర్లో నాకు మొత్తం కేక్ మొత్తం రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కేక్. అది చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. కేక్ మొత్తం చల్లారేకనే ఇట్లా డిమోల్డ్ చేసుకోవాలి. చల్లారకుండా డిమోల్డ్ చేస్తే కేక్ విరిగిపోతుంది. ఇట్లా అంచుల్ని నైఫ్తో కట్ చేసుకొని ఇట్లా ఉల్టా తిప్పి ఇట్లా ట్యాప్ చేస్తే కేక్ ప్లేట్లోకి వచ్చేస్తుంది. కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. రెడీ, సూజీ కేక్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.